శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. మీకు తెలుసు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం నుంచి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి రామచంద్రపురంలో టీడీపీ తరపు నుంచి అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. నిజానికి రామచంద్రపురం నియోజకవర్గం పూర్తిగా కూడా జనసేన కైవసం చేసుకున్న నియోజకవర్గం. అక్కడ 15 ఎంపీటీసీలు నగ్గడం జరిగింది. ఒక బీజేపీ తాలూకు ఎంపీటీసీతో కలిపి 15 నగ్గడం జరిగింది. గత స్థానిక ఎలక్షన్స్లో సుమారు 40,000 నుండి 50,000 ఓట్లు సంపాదించుకోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, పొత్తులో ధర్మంగా టీడీపీ వారికి ఇచ్చారని చెప్తున్నారు. నిజానికి ఈ పొత్తు ధర్మాన్ని రాష్ట్రంలో ఉన్న జనసేన కేడర్ ఎవరో కూడా పూర్తిగా ఇష్టపట్టలేదండి. ఎందుకు ఇష్టపట్టలేదంటే, జనసేన పార్టీ బలం హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియనట్టు మా పవన్ కళ్యాణ్ గారి బలం మా పవన్ కళ్యాణ్ గారికి కూడా పూర్తిగా అర్థం కావట్లేదు. ఆయన పూర్తిగా బలవంతుడు. రాష్ట్రంలో ఆయన మించిన బలవంతుడు, రాజకీయ పార్టీ పరంగా ఆయన మించిన బలవంతులు ఎవరూ లేరు. కానీ ఆయన ఈ టైంలో 2024లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, అదేవిధంగా వైసీపీని ఎట్టి పరిస్థితిలో పారదోలాలన్న ఒకే ఒక ఆలోచనతో ఆయన పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ పొత్తులో భాగంగా మాకు 24 సీట్లు కేటాయించారు. 24 సీట్లలో కూడా మాకు పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు. సుమారు 50 సీట్ల పైన జనసేన పార్టీకి ఉంటాయని కోరుకున్నాం మేము. కానీ ఆయన నిర్ణయాన్ని మేము శిరసా వహించాం. అయినప్పటికీ కూడా బీజేపీ వారితో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం, మళ్ళీ 3 సీట్లు తగ్గించడం జరుగుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసున్నదే. ప్రపోర్షనేట్గా తగ్గాలి. కానీ మేము 3 సీట్లు తగ్గితే టీడీపీ వాళ్ళు 1 సీటు తగ్గడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కేడర్ అంతట్లోని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ అందరం కూడా పార్టీకి విధేయులు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే ఆ మాటకే మేము వెన్నట్టుకుండా ఆయన వెంటే ఉంటూ ఆయన చెప్పిన దాన్ని శిరోధారంగా భావించి ఎదరికెళ్ళే కార్యవర్గం అంతా కూడా జనసేన పార్టీలో ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్, ఏంటి మన పార్టీకి ఏం జరుగుతుందన్న గిల్టీ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మా రామచంద్రపురం నియోజకవర్గం అన్నా కనీసం జనసేనకి కేటాయించబడుతుందని చెప్పేసి ఆశతో ఎదురు చూసాం. గత 4-5 రోజుల క్రితం టీడీపీకి అనౌన్స్ చేయడంతో, కానీ దాన్ని కనీసం పార్టీలు రెండు తెలుసుకుని టీడీపీ పార్టీ జనసేన పార్టీ 2 పార్టీలు కూడా మరొక్కసారి పునఃపరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని మారుస్తారన్న ఆశతో గత వారం రోజుల మట్టి నుంచి కూడా మేము చూస్తున్నాం. కానీ ఆ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి పార్టీ యాక్టివిటీస్ వల్ల ఆయన కొంచెం బిజీ అయిపోవడం, ఆయన కలవడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉండటం వల్ల ఈరోజు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పేసి మా కేడర్ అంతా కూడా అక్కడ ఉన్న సమీకరణాలు, అక్కడ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ కూడా ఆయన సమక్షంలో ఆయనకి తెలియజేద్దామన్న ఆలోచనతో ఈరోజు రామచంద్రపురం కేడరు, మా ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచ్లు, అదేవిధంగా మన మండల అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్ అందరూ కూడా కేడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన కలవడానికి రావడం జరిగింది. జస్ట్ ఒక 1 అవర్ తేడాలో ఆయన 10 గంటలకు వెళ్ళిపోయారు. మేము వస్తులోకి 10:30 ఎంతో అయింది. ఒక అరగంట తేడాలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఆయన వెళ్ళిపోయారు కాబట్టి మేము మనోహర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన కలవడం. సరేనండి, రామచంద్రపురం నియోజకవర్గం మాత్రం ఇప్పటివరకు కష్టపడి చేసుకున్నాను నేను. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించడం వల్లే గతంలో నేను పోటీ చేయడమే కాకుండా ఈ 5 సంవత్సరాల పాటు కష్టపడి మీ అందరం కలిపి పార్టీని కేడర్ అంతా కలిపి నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి పార్టీని ఈరోజు గెలుపు దిశగా ఉండేలాగా తయారు చేయడం జరిగింది. కాబట్టి కనీసం నాకు ఇవ్వకపోయినా సరే, కనీసం మీరు రాజమండ్రిలో క్షమించాలి కాకినాడలో మీరు నిలబెడతారన్నదే ఉదయ్ శ్రీనివాస్కి మీరు పిఠాపురం వెళ్తున్నారని చెప్పేసి ఉదయ్ శ్రీనివాస్కి కాకినాడ ఎంపీగా మీరు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా కనీసం నాగబాబు గారిని అనకాపల్లిలో నిలబెడతారనుకుంటే నాగబాబు గారిని కూడా నిలబెట్టలేదు. అంటే కనీసం నాగబాబు గారిని అయినా సరే మా రామచంద్రపురం నియోజకవర్గం తీసుకెళ్ళి మా గాజు గ్లాస్ అక్కడ ఉన్న బలాన్ని చూపించి అక్కడ నగ్గించి కనీసం నాగబాబు గారిని నగ్గించుకోవాలన్న ఆలోచన కూడా మాకు ఉంది. అంటే నాకు ఇవ్వడం కానీ లేదా నాగేంద్రబాబు గారికి ఇవ్వడం కానీ ఇచ్చి ఖచ్చితంగా గాజు గ్లాస్ని రామచంద్రపురం ఎంత బలంగా ఉంది, ఎంత మెజార్టీతో నగ్గించాలన్న ఆలోచనతో ఉండి ఈరోజు మేము మాట్లాడడానికి వచ్చాం. దీనికి పార్టీ వారు స్పందించి మన నాగేంద్రబాబు గారితో అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా రామచంద్రపురం సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయనతో పూర్తిగా చర్చించి ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్గా మాకు రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాం. మీరు
దయచేసి మీడియాలో చాలామంది మేము ధర్నాలు చేస్తామనో లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా ఏదో కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. అందులో ఏ విధమైన వాస్తవం లేదు. ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం ఆయనకి విధేయుడిని, పార్టీకి విధేయుడిని అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నానండి. కేటర్ని ఎలా బతికించుకోవాలి రామచంద్రపురం అన్న దాని మీద కూడా నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా ఆయనతో డిస్కస్ చేసిన తర్వాతే మేము టీడీపీ వారితో మేము కోఆపరేట్ చేయడం అనేది జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారితో మేము సంప్రదించి మా కేడర్ ఖచ్చితంగా ఈరోజు గెలవలసిన కేడర్ అంతా కూడా ఒక కన్ఫ్యూజన్లో పడిపోయి రేపు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాకుండా అసలు మన కేడర్ని మనం ఎలా కాపాడుకోవాలన్న దాన్ని మేము పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసి కేడర్ని కాపాడే విధంగా ఏది మంచి అనిపిస్తే అది ఆయనతో డిస్కస్ చేసిన చేయడానికి ప్రయత్నం చేస్తానే తప్ప దీనికి వేరే రకమైన ఆలోచనలు ఏ రకంగానే లేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెల్లగ్రామ ఎంపీడీసీ జనసేన పార్టీ చిక్కాల స్వామి నా పేరు. మరి జరిగినటువంటి 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే అక్కడ స్థానిక స్వపరిపాలనకు సంబంధించి ఏ ఎన్నికల్లోనూ ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ కనీసం పోటీ కూడా చేసే పరిస్థితి లేదు. అయితే ఈ అధికార పార్టీ యొక్క దురహంకారాన్ని వారి యొక్క ఉన్మాదాన్ని తట్టుకుని పోటీలో నిలబడి మేము అక్కడ 14 ఎంపీడీసీలు మరి మేము గెలవడం జరిగింది. ఇందుకు అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మాకు ఎంతో సహాయ సహకారాలు కూడా చేయడం జరిగింది. మరి అలాగే ఆయన దళితుల్లోకి ఈ పార్టీని తీసుకోవాలనే ఉద్దేశంతో మరి దళిత బంధు అనేటువంటి డొక్కా సీతమ్మ ఆసరా పథకం ద్వారాగా మరి ఒక పథకాన్ని రూపొందించి దళితుల్లో ఎవరు చనిపోయినప్పటికీ కూడా నియోజకవర్గం పరంగా ఒక 3,000 రూపాయల విలువైన నిత్యావసర వస్తువుల కిట్టు గత 2 సంవత్సరాలుగా ఇస్తూ మరి పార్టీని వారు మరి దళిత వర్గాల్లో కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే పార్టీని ప్రతి కార్యక్రమాన్ని చాలా సవ్యంగా అందంగా పార్టీ ఏదైతే సూచిందో ఆ సూచనల ప్రకారంగా ఈ పార్టీని తీసుకెళ్లడం జరిగింది. మరి కనీసం పోటీకి అర్హత కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీకి మరి ఇక్కడ మాకు ఇంత బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం 15 మంది ఎంపీటీసీలు గెలిచినటువంటి నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీని అది కూడా రామపురం నియోజకవర్గానికి సంబంధం లేని వేరే అమలాపురం వ్యక్తుల్ని తీసుకొచ్చి మా మీద అక్కడ రుద్దడం అనేది మాకు నచ్చలేదు. జన సైనికులు ఖచ్చితంగా హర్టయ్యారు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు కానీ దీని గురించి ఒకసారి పునరాలోచించి ఈ సీటుని మా జనసేన పార్టీకి కేటాయిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పోలిశెట్టి చంద్రశేఖర్ గారు బలం ఎంత అన్నది మేము 5 సంవత్సరాల నుంచి ఆయన ఉంటా చూసాం. అది ఈ ట్రిప్పు ఆయన సీట్ ఇస్తే బాగా ఎప్పుడు ఎవరికి రాని మెజారిటీ తీసుకొద్దామని అందరూ నోటంటూ ఉంది. కానీ మరి అంత అన్యాయంగా టీడీపీకి ఇవ్వడం, అలాగే ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మాకు అంటగడితే మరి మేము అందరూ సహించలేకపోతున్నాం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీని రానివ్వకుండా చేద్దాం అనుకున్నవారు అలాంటి వైసీపీ ఇలాంటి మార్పులు రాకపోతే మటుకి ఆ వైసీపీ గెలుతుందని కోరుకుంటున్నాం. కానీ అవ్వదని మా గ్లాస్ గుర్తే కావాలని మేము అనుకుంటున్నాం. అలాగే ఎవరు పోటీ చేసినా జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుని మరి మా శేఖర్ గారికి ఇచ్చినా పర్లేదు, అలాగే నాగేంద్రబాబు గారికి ఇచ్చినా పర్లేదని మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గుబ్బల శ్రీనివాసరావు, రామచంద్రపురం నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. మొన్న 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ 18,000 ఇంచుమించు 19,000 ఓట్ల వరకు తెచ్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పోలిశెట్టి చంద్రశేఖర్ గారు అప్పటి నుంచి పార్టీని వదలకుండా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ సర్పంచులు అదేవిధంగా నియోజకవర్గంలో 15 ఎంపీటీసీలు కూడా గెలుచుకోవడం జరిగింది. ఈ తరుణంలో ఆయన ప్రభుత్వం చేసే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకుంటూ అంతేకాకుండా ఎస్సీ ఎస్టీకి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద శ్రీ పోలిశెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి డొక్కా సీతమ్మ ఆసరా పథకం పెట్టి ఆ పథకం ద్వారాగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాల సహాయార్థంగా నిత్యావసర వస్తువులు ఇంచుమించు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో 700 కుటుంబాలకి ఈ సహాయం అనేది చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఈ కార్యక్రమం నేను రాజకీయంలో ఉన్నంత వరకు కాదు, నేను బతుకున్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తానని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇటువంటి తరుణం నుంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్ర నియోజకవర్గం అంటే ఒక జనసేన అడ్డా అనే సందర్భంలో మాకు సడన్గా మొన్న
ఆవిర్భావ దినోత్సవం రోజున టీడీపీకి నుంచి ఎవరో బయట నుంచి సుభాష్ అనే వ్యక్తి రావడం జరిగింది. అయితే ఇక్కడ మా నియోజకవర్గం అయితే జనసేన కేడర్ చాలా తక్కువగా ఉంది. కానీ మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ కనీసం పోటీ చేసే నాయకుడు కూడా లేరు. అటువంటి సందర్భం నుంచి కూడా మా నాయకుడు నిలబడి పోటీ చేసి ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇవాళ టీడీపీ కేడర్ అనేది ఇవ్వడం అనేది మా జనసేన నాయకులు అవ్వడం కూడా దీన్ని హర్షించదగ్గట్లేదు. కాబట్టి మా నియోజకవర్గం జనసేన కాకుండా టీడీపీకి ఇస్తే కనీసం దానికి మనుగడ లేదని ఈ ప్రభుత్వం కూడా ఒకసారి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి దీనికి పరిగణలోకి తీసుకుని ఒకసారి పునరాలోచన చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ టికెట్ పోల్చేటి చంద్రశేఖర్ గారికి కానీ లేదంటే మన అధినాయకుడు బ్రదర్ అయినటువంటి మన నాగబాబు గారు కానీ ఈ సీట్ ఇస్తే మా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అత్యంత మెజార్టీతో గెలిపించి ఈ నియోజకవర్గం నుంచి ఆయన్ని గిఫ్ట్గా పంపిస్తామని సారి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.